ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ కారు. నా వీడియోస్ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా 10 మందికి యూజ్ అయ్యేలాగా మీరు హెల్ప్ చేయగలుగుతారు. అదే ఈ వీడియోని ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఓకేనా. ప్రతిరోజు మన ఛానల్ డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీ టీచర్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైకాలజీ ఆడియో క్లాస్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఓకేనా. టాపిక్లోకి వెళ్ళినట్లయితే టీఎస్పీఎస్సీ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మన డిఎస్సి సంబంధించిన మెటీరియల్ అంటే సిలబస్ని అయితే అప్లోడ్ పెట్టడం జరిగింది వెబ్సైట్లో. మీరు చూడొచ్చు గైస్, ఈ యొక్క నోటిఫికేషన్ టీఆర్టీ నోటిఫికేషన్ అని ఉంది కదా. సో దీని కనుక మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మొత్తం 5కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి, అదేవిధంగా హెచ్జిటికి, ఆ లాంగ్వేజ్ పండిట్కి మొత్తం అందరికీ కూడా ఇచ్చారు. సో మీరు జస్ట్ ఆ యొక్క లింక్స్ని కనుక క్లిక్ చేసినట్లయితే చాలు, మనకు ఒక పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. ఓకేనా. జస్ట్ మీరు దాన్ని క్లిక్ చేయండి, అవి కనిపిస్తున్నాయి. మీరు స్కూల్ అసిస్టెంట్ అయితే మీరు దాన్ని క్లిక్ చేస్తే వెంటనే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసాను కాబట్టి నాకు అది చూపిస్తుంది. మీకు హెచ్జిటి చూపిస్తాను. హెచ్జిటి చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది 2017 ఈ రోజు రిలీజ్ చేసేది మీరు చూడొచ్చు. 21/10/2017 మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏది వదలలేదు. సో మొత్తం ఎగ్జామ్ ఎలాగా ఉంటుంది అన్నీ ఇచ్చారన్నమాట. స్కోరింగ్ ఏ విధంగా ఉంటుంది, అర్హతలు ఏంటి, టీఎస్ అంటే టెట్లో ఎన్ని మార్కులు రావాలి, ఎవరెవరు ఎలిజిబుల్, ఏ వయసు అంటే 1973 2/7/1973 ఆ రోజు నుంచి పుట్టిన వాళ్ళందరూ అర్హులు అవుతారు. అదేవిధంగా 1999 ఆ ఇయర్ వరకు కూడా ఎలిజిబిలిటీ అని ఇచ్చాడు. సో ఇది మీరు చూడొచ్చు, అక్కడ మంత్స్ అన్నీ చూడొచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారన్నమాట. ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అలాగే అన్నీ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం హెచ్జిటికి కాదు, అంటే స్కూల్ అసిస్టెంట్ వరకు అయితే ఆ యొక్క పీడిఎఫ్ కనుక మీరు డౌన్లోడ్ చేసినట్టయితే అది కూడా చూసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. సో అన్నిటికీ ఇలాగ మంచి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చాలా ఎక్కువ పేజెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది హెచ్జిటికి సంబంధించింది. ఈ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి అన్ని ఇచ్చాడు. ఇది చాలా ఎక్కువ పేజెస్ ఉన్నాయి. అందువల్ల నేనైతే ఫుల్ వీడియో అయితే ఇప్పుడు చేయలేను. సో ఒక్కొక్కటిగా డిఎడ్ వారికి తెలుగులో ఏ సిలబస్ ఉంది అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది నోటిఫికేషన్లో. సో దాన్ని మనం తెలుగులో కన్వర్ట్ చేసుకుంటే తర్వాత మనకి అండర్స్టాండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది బీఈడ్ వరకు కూడా అలాగే ఉందన్నమాట. మొత్తం అంతా సిలబస్ అనేది ఎవరికి ఎలా ఫుల్గా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు. సో దాన్ని మనం తర్వాత తెలుగులో కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. ఇదంతా హెచ్జిటికి సంబంధించి చాలా ఎక్కువ పేపర్స్ అయితే ఉన్నాయి. తర్వాత స్కూల్ అసిస్టెంట్ వారు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ స్కూల్ అసిస్టెంట్ వారు కూడా మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది బ్రీఫ్గా ఇచ్చారు. అది మీకు చూపిస్తాను. అది చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఈ స్కూల్ అసిస్టెంట్ వారికి సంబంధించింది. ఇది స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, ఇంగ్లీషు మొత్తం అంతా మీరు చూడవచ్చు. ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరెవరు అర్హతలు ఉన్నారు మొత్తం ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ ఏ ప్రాంతాలకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఇంతకన్నా వీడియోస్ అప్లోడ్ చేశాను కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు వెబ్సైట్లో ఏదే ఇన్ఫర్మేషన్ అయితే పెట్టలేదు. సో ఇప్పుడే పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం సిలబస్ అయితే ఏదైతే ఉందో అంతా పెట్టారనమాట. సో ఇది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. కొంచెం తెలుగులో కన్వర్ట్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. తప్పకుండా నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీకు త్వరగా అందించడం ప్రయత్నిస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ డైలీ ఇలాంటి వీడియోస్ పొందగలుగుతారు. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.